మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇదేంటి అలారం 5 గంటలకు కదా పెట్టాను, 7 గంటలకు ఎవరు మార్చారు? అది నేనే. ఏంటి మీరా? ఎందుకు? ఎందుకు? అయ్యో, మీరు కాఫీ తెచ్చారేంటండి? ఆగాగాగు, కూర్చో, ముందు కాఫీ తీసుకో. ఈ రోజు నుంచి నువ్వు బెడ్ మీద నుంచి కిందకి దిగడానికి వీల్లేదు. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ ఇక్కడికే వస్తాయి. చాలా బాగుంది. నేను మంచం ఎక్కి కూర్చుంటే ఇంట్లో పనులు ఎలా జరుగుతాయి? అన్నీ చేయడానికి నేనున్నాను కదా బంగారం. ఏంటి, అన్నీ మీరే చేస్తారా? నేను కాకపోతే కావేరి హెల్ప్ తీసుకుంటాను. నువ్వు మాత్రం కాలు కింద పెట్టడానికి వీల్లేదంటే వీల్లేదు. నేను ప్రెగ్నెంట్ని మహానుభావా, పేషెంట్ని కాదు. నాకు కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం లేదు. చూడు, నీ కడుపులో బిడ్డ ఎంత ముఖ్యమో, ఎంత సెంటిమెంటో నేను ఆల్రెడీ చెప్పాను కదా. అది కాక నిన్న చెక్ చేయడానికి వచ్చిన డాక్టర్ నువ్వెంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిదని చెప్పారు కదా. వాళ్ళకే 1,00,000 చెప్తారు. అవన్నీ వింటూ కూర్చుంటే ఇక అయినట్టే. అన్నీ అవే అవుతాయి గాని నువ్వు హడావిడిగా మంచం దిగి కిచెన్లోకి పరిగెత్తుకెళ్ళి చేయాల్సిన పనులు ఏవీ లేవు. అన్నీ ఈ అయ్యగారే చూసుకుంటారని చెప్తున్నారు కదా. ఏంటి తమరా? కాఫీ కలిపినంత మాత్రాన పనులన్నీ చేయగలను అనుకుంటే ఎలా అండి? కూరలో ఎంత ఉప్పు వేయాలో, స్టవ్ ఎలా ఆఫ్ చేయాలో తెలీదు కానీ కబుర్లు చెప్తున్నారు. కబుర్లు. అవమానం, ఘోర అవమానం. ఇప్పుడే ఆ పాటల లాయర్ దిట్ట కవికి ఫోన్ చేసి నీ మీద పరువు నష్టం దావా వేయిస్తాను. వద్దండి, లాయరు, కోర్టు, కేసు ఇలాంటి మాటలు అస్సలొద్దు. తలుచుకుంటేనే భయంగా ఉంది. కమాన్ సంధ్య, ఏదో మాట వరుస కన్నాను గాని దానికే ఇంత టెన్షన్ పడితే ఎలా? అయినా కోర్టు కేసు వల్ల మనకు చెడు కన్నా మంచి ఎక్కువ జరిగింది. సూర్య ఎంత మంచివాడో నీకు తెలిసింది. మీ ఇద్దరి మధ్య నిజమైన స్నేహం మొదలైంది. అవుననుకోండి. అవుననుకోవడమేం కాదు, అది నిజమే. నీకు చెప్పడం మర్చిపోయాను. మొన్నొక బిల్డర్ నా చేయి చూసి జాతకం చెప్పాడు. మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయాయి, ఆయుష్కి ఆనందానికి ఏ లోటు లేదు, అంతా మంచే జరుగుతుంది అని చెప్పాడు. సో డోంట్ వరీ, మన లైఫ్ ఫుల్లీ హ్యాపీ. ఈ సంతోషం నాకు జీవితాంతం కావాలండి. కలలో కూడా నన్ను దూరం పెట్టొద్దండి. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? నేను బతుకుతున్నదే నీకోసం. అలాంటిది ఎందుకు దూరం చేసుకుంటాను? నా మనసులో ఎంత ప్రేముందో నేనే కదా చెప్పాను. నువ్వప్పుడే మర్చిపోయావా? ఇదిగో, ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. జాగ్రత్త. హలో, మీకు కోపం వస్తే ఇదివరకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. ఏమనుకుంటున్నారు? ఏంటి సంధ్య, సడన్ గా ఇంత కోపం, ధైర్యం ఎలా వచ్చింది నీకు? నేనిప్పుడు ఒంటరి కాదు, నాకు తోడుగా వీడున్నాడు కాబట్టి. వీడా అంటే అబ్బాయి పుడతాడా? ఏంటో అంత నమ్మకం? కొన్ని నమ్మకాలకి లాజికల్ ఉండవు సార్. ఈ బొజ్జలో ఉన్నది బుజ్జి ఆకాశే. అవునా? అయితే ఇప్పుడే పలకరిస్తానుండు. హలో జూనియర్, హౌ ఆర్ యు బాస్? చంటూ బాస్ అంటారేంటండి? ఎందుకంటే వాడు మన బాస్ బేబీ కాబట్టి. ఇద్దరిని కలిపి ఒక ఆట ఆడించేస్తాడు కాబట్టి. అలా మాట్లాడుకోండి, పాపం వింటే ఎంత ఫీల్ అవుతాడు. అబ్బో, ఇది కొంచెం ఓవర్గా ఉందే.
రై బాస్ బేబీ, నువ్వు కడుపులో పడగానే మీ అమ్మ పార్టీ మార్చేసిందిరా. నువ్వు మాత్రం బయటకు వచ్చాక నాకే సపోర్ట్ చేయాలి. అంత సీన్ లేదులే, నా బుజ్జిగాడు నాకే సపోర్ట్ చేస్తాడు. వాణ్ణి నా పార్టీలోకి ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. అంటే ఏం చేస్తారు? ఏం చేస్తానా, నిన్నటి వరకు నిన్ను నెత్తికెక్కించుకుని తిరిగాను. రేపటి నుండి వాణ్ణి భుజాల మీద ఎక్కించుకొని మోస్తాను. ఎలా? ఎలా అంటే, వాడి కాళ్ళు నొప్పులు వచ్చిందనుకో, ఉమ్, నా భుజాన మోస్తాను. ఆటలాడాలనిపించిందనుకో, నా వీప్ మీద ఎక్కించుకుని ఏనుగాట ఆడిస్తాను. వాడికి నిద్రపోవాలనిపించిందనుకో, మంచి మంచి కథలన్నీ చెప్పి వాడిని నిద్రపుచ్చుతాను. ఈ సంబంధం ఓకే అని వాళ్ళే కాల్ చేసి చెప్పారు. నానమ్మా, 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 నాన్నా, ఏమైంది? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? నిన్నే చెప్పు. అమ్మా, నాతో ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు? ఏమైందో నువ్వే చెప్పు. ఒంట్లో బాగలేదమ్మా. దీపా, అక్క కాస్త కాఫీ పెట్టివమ్మా. ఒంట్లో బాలేకపోవడం ఏంటమ్మా? సడన్ గా ఏమైంది? హాస్పిటల్కి వెళ్దామా? మీ అమ్మ దిగులు నీరసం పోవాలంటే డాక్టర్ దగ్గరికి కాదమ్మా, అప్పిచ్చే మనిషి దగ్గరికి వెళ్ళాలి. అప్పిచ్చే మనుషులా? ఏంటి నాన్న మీరు మాట్లాడేది? శాస్త్రి గారు ఇంటికొచ్చారక్క. పిడుగులాంటి వార్త కూడా చెప్పిపోయాడు. ఏంటి నాన్నమ్మా, ఏం చెప్పారు? ఏం చెప్పనమ్మా, ఆడపిల్లని కన్నవాళ్ళంటే ఇంట్లో డబ్బు చెట్టు పెంచుకుంటామనుకుంటారో ఏమో. అన్నీ తెలుసు కూడా అర్హతకు మించిన కోరికలు కోరుకోవడం, వాటిని తీర్చలేక ఆశల్ని చంపుకోలేక చేతగాని వాళ్ళలా మిగిలిపోవాల్సి వస్తుంది. కట్నం వద్దని చెప్పినా కూడా కావాలని కబురు పంపించారా? ఎంత కావాలంట? 5, 10, 25? ఎలా అయితే ఏముందిలేమ్మా, ఆఫీసులో పనిచేసి అలసిపోయి వచ్చినట్టున్నావు. నువ్వు గదిలోకి వెళ్ళు, నేను కాఫీ తీసుకొస్తాను. అమ్మా, మాట మార్చకు. మీరు చెప్పండి నాన్న, వాళ్ళు ఎంత అడిగారు? చెప్పేటంత చిన్న మొత్తం కాదే. అంత డబ్బు ఎలా సర్దాలో తెలియక శాస్త్రి వచ్చి వెళ్ళినప్పటి నుండి మీ నాన్న దిగులుగా కూర్చుండిపోయాడమ్మా. హా, సినిమా రిలీజ్ కన్నా ముందే పైరసీ ప్రింట్ వచ్చిన ప్రొడ్యూసర్ లాగా మొహంలో నెత్తురు చుక్క లేదంటే నమ్ము. అమ్మా, ఇప్పుడు ఈ పోలికలు అవసరమా? అయితే నీ కూతురు అడిగిన దానికి నువ్వే నేరుగా సమాధానం చెప్పరా. చెప్పండి నాన్న. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ₹1 కూడా కట్నం వద్దు, మీ అమ్మాయికి మీరేమైనా పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోండి అన్నారు. అవునా? అమ్మాయి ఉద్యోగం కూడా చేయనక్కర్లేదు, ఇల్లు చూసుకుంటే చాలు అని కూడా గొప్పలు చెప్పారు కదా. ఇంకే ఉంది, చావు కబురు చల్లగా చెప్పినట్టు అసలు సంగతి ఇప్పుడు బయట పెట్టారు. ఏంటది? పెళ్లి కొడుక్కి అమెరికాలో ఉద్యోగం వచ్చిందంటమ్మా. లక్షల్లో జీతం కూడా వస్తుందట. అబ్బాయి అమెరికా వెళ్ళడానికి 20 లక్షలు అవుతుందట. అది మనమే భరించాలని చెప్పారు. 20 లక్షలా? అవునక్క, అప్పటికి నాన్న శాస్త్రి గారితో మన పరిస్థితి మొత్తం చెప్పారు.
అయినా కూడా వాళ్ళు డబ్బిస్తేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే వేరే సంబంధం సిద్ధంగా ఉందని కబురు పంపించారు. నాన్న, ఈ మాత్రానికి అంత బాధపడుతున్నారా? అమ్మా జ్యోతి, మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఆకాశానికి నిచ్చెన వేయకూడదు నాన్న. ఒకవేళ అలాంటి పిచ్చి పనులు చేస్తే మధ్యలోనే జారి పడిపోతామని ఇదిగో ఈ పెళ్లి సంబంధంతోనే నిరూపణ అయింది. మన అర్హత స్తోమత శాస్త్రి గారికి తెలియకపోయినా మనకు తెలుసు కదా నాన్న. ఎన్నో సంబంధాలు తిరిగిపోయాయి, ఇది కూడా అంతే. కట్నం వద్దన్నారని ఆశలు కొంచెం పెంచుకున్న మాట వాస్తవమే, కానీ పెళ్లి చూపుల వరకు వచ్చి ఆగిపోవడం నాకు కొత్త ఏమీ కాదు కదా. మీరు మాత్రం దానికే ఆకాశం విరిగి పడినట్టు ఏదో అశుభం జరిగినట్టు ఎందుకు మీరందరూ బాధపడుతున్నారు నాన్న? ఇది కాకపోతే ఇంకొకటి అనుకోవడమే, అంతేకాని మీరందరూ ఇలా బాధపడటం, మీ అందరి బాధకి కారణం నేనే అవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న. ఇంత తెలివిగా డబ్బులు అడిగే వ్యక్తి నాకు వద్దు. ఒకసారి నేనే స్వయంగా వెళ్ళి పెళ్లి వాళ్ళతో మాట్లాడతాను. మన పరిస్థితి గురించి వివరంగా చెబితే వాళ్ళ మనసు మారుతుందేమోనమ్మా. నోట్ల కట్టలు మార్చడానికి అలవాటు పడ్డవాళ్ళు మనసెందుకు మార్చుకుంటారు చెప్పు? అలాంటి వాళ్లతో మాట్లాడడం కూడా అనవసరంరా నారాయణ. అలా అనకండి అత్తయ్య, మన ప్రయత్నం మనం చేయడంలో తప్పేం లేదు కదా. ఒకసారి మాట్లాడినివ్వండి. నాకు అనిపించింది నేను చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లోనా. మంచి పాట వస్తుంటే ఎందుకు ఆఫ్ చేశారు? ఇదేమైనా పెద్ద పనా లేక ప్రాజెక్ట్ వర్కా? పాటలు వింటూ నెయిల్ పాలిష్ వేసుకునే అంత ఫ్రీగా ఉన్నప్పుడు కిందకి వెళ్ళి సంధ్యకి సాయం చేయి. కిచెన్లో సంధ్య ఒక్కతే కష్టపడుతుంది. అది కష్టమని ఎవరన్నారు? రోజు వంట చేయడం అంతకు అలవాటే కదా. ఇలాంటి పనులు కొత్తగా నాకు చెప్పకండి. కావేరి, ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. ఏంటో ఆ వేరు? సంధ్యని చెక్ చేసిన డాక్టర్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు కదా. అయితే తను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు పనులన్నీ మనమే కదా చూసుకోవాల్సింది. మనం అంటే మేమా మీరా? చెత్త ప్రశ్నలు వేయి కావేరి. నోరు మూసుకొని వెళ్ళి వంట పనులు చూడు. నేనేం చూడను. ఇన్నాళ్ళు ఎవరు చూసుకున్నారో వాళ్లే చూసుకుంటారు, వాళ్లే చేసుకుంటారు. కావేరి, ఏంటిది? సంధ్య కడుపుతో ఉందని తెలిసి కూడా అత్త కడుపుతో ఉంటే కేర్ తీసుకోవాల్సింది, కంగారు పడాల్సింది మావయ్య. మీరెందుకు ఎంత హడావిడి చేస్తూ నా మీద సీరియస్ అవుతున్నారు? సీరియస్ అవక నీతో పాటు కూర్చొని నీకు నెయిల్ పాలిష్ వేయమంటావా? ఇన్నాళ్ళు తను వండి పెడితే తిని కూర్చున్నావు. ఈరోజు సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే గదిలో కూర్చొని నోటుకొచ్చింది వాగుతున్నావు. వాగడం కాదు, లాజిక్ మాట్లాడుతున్నాను. మీరే అర్థం చేసుకోకుండా ఆవేశపడుతున్నారు. ఆయన అత్త గురించి ఆలోచించడానికి, అవసరాలు తీర్చడానికి మావయ్య ఉన్నాడు. అత్త పనులు చేయలేకపోతే వంట మనిషిని పెడతాడు. తమరేవి ఓ ఇదైపోనక్కర్లేదు. చిచి, ఒకే ఇంట్లో ఉంటూ కడుపుతో ఉన్న మనిషి మీద
కనికరం లేకుండా వాగుతున్నావు. అసలు నువ్వు వాడదానివేనా? అయ్యో పాపం, కానికరం చూపించడానికి అత్తకేం రోగం రాలేదు, కడుపు వచ్చింది అంతే కదా. కావేరి, ఎందుకండి అరుస్తారు? కాళ్ళు కింద పెడితే కందిపోతుందని సున్నితంగా చూసుకునే మావయ్య ఒక పక్క, అంతకన్నా ఎక్కువ ఇదైపోయే మావయ్య బెస్ట్ ఫ్రెండ్ మీరు ఇంకో పక్క. ఇద్దరుండగా పానకంలో పుడకల నేనెందుకు చెప్పండి? మా ఊర్లో నెలలు పూర్తిగా నిండి ఇంకో గంటలో కంటామనే వరకు గొడ్డు చాకరీ చేసుకుంటారు. మరి ఇంత అపరూపంగా చూసుకోవాల్సిన పని లేదు. ఆవిడ గారు రెస్ట్ తీసుకోవాలంట, నేనేమో పని మనిషిలా అన్ని పనులు చేసి పెట్టాలంట. 3వ నెలకే ఎన్ని మురిపాలైతే కనే నాటికి మావయ్యతో పోటీ పడి మరీ ఎత్తుకుని మోస్తారేమో. నోర్మయ్, పిచ్చి వాగుడు వాక్కు, అది నోరా మురిగ్గుంట. అయినా తప్పు నీది కాదు, నిన్ను అడిగాను చూడు. పోన్లేండి, కోపంలోనైనా ఒప్పుకున్నారు. పొరుగింటి పుల్లకూర రుచన్నట్టు నా మీద కన్నా పరాయి వాళ్ళ పెళ్ళాలంటే మీ మగాళ్ళకి జాలి, దయ, ప్రేమ, అభిమానం. హే ఆపు. ఎందుకు ఆపాలి? కట్టుకున్న దాన్ని నాకేమో చీదరింపులు, ఆవిడికేమో సవరింపులు. అంత పాపం నేనేం చేశాను? ఛీ, ఇలాగే చీకొట్టి వెళ్ళండి. ఏం బ్రతుకు నాది, చిచి. చాలా బాగుందండి. ఏఎస్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ గారు పాటలు పాడుతూ అంట్లు తోముతున్నారా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మన ఇంటికి ఎవరొస్తారు సంధ్య? ఒకవేళ వచ్చినా పెళ్ళామంటే ఈయనకి ఎంత ప్రేమో అనుకుంటారు. అలా ఏం అనుకోరు. ఆకాష్ గారి భార్యకి బద్ధకం ఎక్కువ అని నన్ను తిట్టుకుంటారు. అలా తిట్టిన వాణ్ణి ఎడా పెడా లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తాను. ఆయన నువ్వు కిందికి వచ్చావు? మంచం దిగొద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను కదా. మీరెలాంటి వార్నింగ్ ఇచ్చినా సరే నేను మాత్రం గంటకు మించి గదిలో ఉండలేను. ఇలా ఇవ్వండి. కొత్త కదా సంధ్య, నీకు అలానే ఉంటుంది. కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటే అదే బాగుంటుంది. ఏం బాగో ఏంటో రేపటి నుంచి చూద్దాంలేండి. అబ్బా, మీరు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వండి. ఈ పనులన్నీ నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? నీ చేత ఒక్క పని కూడా చేయించానని మాటిచ్చాను. ఇచ్చిన మాట తప్పే వంశం కాదు మాది. ఓహో అవునా? అలా అయితే మొగుడితో పనులు చేయించే వంశం మాది కూడా కాదు. మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఇంటి పని, వంట పని నేను చూసుకుంటాను. ఏంటి సంధ్య నువ్వు? నాకు ఆఫీస్లో వర్క్ కన్నా ఇంటి పని ముఖ్యం. ఇదిగో, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. వద్దండి, కావాలంటే మీరు చెప్పినట్టే పెద్ద పెద్ద పనులు చేయను. జస్ట్ వంట చేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నో, నువ్వే పని చేయడానికి వీల్లేదు. అయితే అలవాట్లేని పనులు మీరు కూడా చేయకూడదు. మీరు ఇక్కడి నుంచి కదలకపోతే నేను కూడా వెళ్ళను. బా, ఇలా మొండిగా మాట్లాడితే ఎలా సంధ్య? ఒక పని చేద్దాం. నీకు డెలివరీ అయ్యే వరకు ఈ పనులన్నీ కావేరికి చేయమని చెప్దాం. అత్త పనులు చేయలేకపోతే వంట మనిషిని పెడతాడు. వద్దండి, కావేరిని ఇబ్బంది పెట్టడం ఎందుకో. ఇబ్బంది ఏముంది సంధ్య? మన మనిషి మనకు హెల్ప్ చేస్తుంది. ఇదేం తప్పు కాదు. ఇప్పుడే వెళ్ళి తనని పిలుచుకొని వస్తానుండు. జరు జరు జరు. సూర్య, కరెక్ట్ టైంకి వచ్చావు. కావేరి రూమ్లో ఉందా? ఉందా ఆకాష్? ఎందుకు? ఏం లేదు సూర్య, సంధ్య ప్రెగ్నెంట్ కదా, తనని రెస్ట్ తీసుకోమని చెప్తుంటే అస్సలు వినటం లేదు. నన్ను కూడా ఏ పనులు చేయకుండా అడ్డుపడుతోంది. అందుకే ఇదిగో ఈ వంట పనులన్నీ కావేరికి అప్పచెప్దామని. ఏం ఆలోచిస్తున్నావు సూర్య? నువ్వు వెళ్తావా
నేను వెళ్ళి పిలవనా? అంటే అది కావేరి తనకి కావేరి చిన్నపిల్ల కదండి, మనందరికీ వండి పెట్టాలంటే చాలా కష్టం. అది కాక తనకి అన్ని వంటలు చేయడం రాదు. అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఏమంటారు సూర్య? అవును ఆకాష్, నువ్వు కిచెన్లో ఉండటం కావేరి చూసి నేను వంట చేయనా అని నన్ను అడిగింది. సంధ్య చేసినట్టు చేయటం నీకు రాదు, వంటలు పూర్తిగా వచ్చిన తర్వాత అప్పుడు చెయ్యి అనేసరికి నీ మేనకోడల కోపం వచ్చి అలకపాన్ పెక్కింది. అబ్బా, ఏంటి సూర్య నువ్వు? తనతో ఎలా మాట్లాడాలో కూడా నేర్పించాలా నీకు? నేనేదో సరదాగా అంటే అలా ఫీల్ అయింది. జోక్ని కూడా సీరియస్గా తీసుకుంటే నేనేం చేయాలి? జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి సూర్య. సరే, ఇప్పుడైతే ఏం చేద్దాం చెప్పండి. ఒక వంట మనిషిని పెట్టుకుందాం. యా, అదొక్కటే ఆప్షన్ ఉంది. అంత అవసరం లేదండి. డాక్టర్ హెవీ పనులు చేయకుండా రెస్ట్ తీసుకోమన్నారే తప్ప బెడ్ రిడెన్ పేషెంట్లా పడుకుని ఉండమనలేదు. అయినా చిన్న చిన్న పనులు చేసుకుంటే నాకే కాదు, కడుపులో బిడ్డకు కూడా మంచిది. నిజంగానా? అవునండి. మన చిన్నప్పుడు అమ్మలంతా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు, అందుకే ఫ్రీగా డెలివరీ అయ్యేది. సరే అయితే వంట మాత్రమే చెయ్యి, మిగిలిన ఏ పని ముట్టుకోవద్దు. చిన్నదైనా పెద్దదైనా ఏ హెల్ప్ కావాలన్నా ఇంట్లో మా ముగ్గురిని అడుగు. సరేనండి, తప్పకుండా అడుగుతాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, ఈలోపు టిఫిన్ రెడీ చేస్తాను. సరే సంధ్య. థ్యాంక్స్ సంధ్య. ఆకాష్ కావేరి గురించి అడిగేసరికి ఏం చెప్పాలో తెలియలేదు. అసలు ఏం జరిగిందంటే... వద్దు సూర్య, మీరేం చెప్పద్దు. కావేరి మాటలన్నీ విన్నాను, అందుకే మాట సాయం చేశాను. విన్నావా? సారీ సంధ్య, తనేదో కోపంలో... తెలుసుగా, దానికి మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కావేరికి మన మధ్య ఉన్న స్నేహం అర్థం కాక అనుమానంతో ఏదేదో మాట్లాడుతుంది. ఇదంతా జరగకూడదని మన గతం గురించి నిజం చెప్పేస్తానంటే మీరు ఒప్పుకోలేదు. ఇప్పుడు తెలిస్తే ఎంత ప్రమాదమో తలుచుకుంటేనే భయం వేస్తుంది. లే సంధ్య, పరిస్థితి అంత దూరం వెళ్లకుండా నేను చూసుకుంటాను. సంధ్య, నిన్ను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, కావేరి మాటలు అస్సలు పట్టించుకోవద్దు. ఏదో ఒక విధంగా నేను కంట్రోల్ చేస్తాను. ఆకాష్కి రెండో భార్యగా అడుగుపెట్టి మొదటి భర్తని, ఆ గతాన్ని మర్చిపోయి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అత్తకిది రెండో పెళ్ళా? సంధ్య మొదటి భర్త గురించి తెలియనట్టు నటించుకు. నిజంగా నాకేం తెలీదు, మీరు చెప్పండి. సంధ్యత మొదటి భర్త ఎవరు?